బ్రేకింగ్లో చూస్తున్నాం. విజయవాడలో జోగి రమేష్ కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. రాజీవ్కున్న సమస్యలు కుటుంబ సభ్యులకు ముందే తెలిసినా తనతో పెళ్లి చేశారని మేఘన ఆరోపించారు. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం విధించారని, తాను పూజలు చేసుకుంటుంటే అడ్డుకొని కొట్టారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలను వివరించారని మేఘన తెలిపారు. తమ వద్ద మరిన్ని ఆధారాలున్నాయని, త్వరలో వాటిని బయటపెడతానని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ కలిగిన షాక్ ఏంటి అంటే అబ్బాయికి రాజుకి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైన గొడవలు ఏంటి, ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను వాళ్ళ ముందుగా మా మమ్మీ డాడీ కంటే ముఖ్యం వాళ్ళే మా మమ్మీ డాడీ అనుకోని, వాళ్ళే నా తల్లిదండ్రి అనుకుని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ. మమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి అని అడగాల్సింది పోయి నాకు అదేంటి అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. నాకు జరిగిన నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఖచ్చితంగా అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. మాకు పొలిటికల్కి బిజినెస్కి అసలు సంబంధం లేదు. చాలా క్లియర్గా నేను ఎఫ్ఐఆర్లో ఏదైతే పెట్టాను దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ని బయట పెడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే అనుభవించిన ఏ తప్పు లేకుండా ఆ శిక్షణని అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ